వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కరోనా వైరస్ తో చనిపోయిన వారందరూ మర్కజ్ కు వెళ్ళొచ్చిన వారే. బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలన్న సీఎం కేసీఆర్. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు. నిర్మల్ జిల్లా పంట కొనుగోలు కేంద్రం వద్ద సామాజిక దూరం పాటించని మంత్రులు. కర్నూలు జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి నివారణ చర్యలకై అధికారులతో సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి మంత్రులు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న పలువురు దాతలు. ఖమ్మం జిల్లా దాతలు ఇచ్చిన 1,75,00,000 విరాళాన్ని సీఎంకు అందించిన మంత్రి పువ్వాడ. డీటెయిల్స్ చూస్తే కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని, విదేశాల్లో జన్మించిన వైరస్ ఇక్కడికి కూడా వ్యాపించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్ ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం 308 మంది కరోనా బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. కాగా చనిపోయిన వారందరూ మర్కజ్కు వెళ్లొచ్చిన వారేనని వివరించారు. విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్లో ఉంచామని, వారిలో 50 మందికి పాజిటివ్ అని తేలిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకిందని, ఇక ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చిన వారిలో 1089 మందిని అనుమానితులుగా భావించి వైద్య పరీక్షలు చేస్తే 172 మందికి కరోనా నిర్ధారణ అయిందని సీఎం తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి వైరస్ అంటించారని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని, 22 దేశాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ 9th లోపు మొత్తం పాత బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది, ఏం లేకుండా. హోప్ఫుల్లీ వాళ్ళకి ఎవరు కూడా ఏం కాలేదు, ఎవరు సీరియస్ లేరు కాబట్టి అందరూ కూడా సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అది మనకి ఇబ్బంది లేనటువంటి కథ. అది ఇంచుమించు జీరోకి వస్తున్నది. మధ్యలో వచ్చినటువంటి కేసులు మనకు ఈ నిజాముద్దీన్ సంఘటన, అది దేశమంతా కూడా అతలాకుతలం చేసి మనకు కూడా పీడ వచ్చి పడ్డది. దాంట్లో భాగంగా అన్ని రకాల కలిపి, అంటే పాతవి కొత్త లెక్క, ఇది టోటల్ లెక్క చెప్పానంటే అది మనకు 364 మందికి సోకింది మొత్తం, మొదటి 50 కలుపుకుంటే. కంప్లీట్ పిక్చర్ ఇది. దాంట్లో ఒక 10 మంది వీళ్ళు కూడా ఉండి ఇండోనేషియా వాళ్ళు, కరీంనగర్ వచ్చినారు. ఆ 10 మంది కూడా ఎవరు చచ్చిపోలేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అంటే మొత్తం 364 కౌంట్ మనకైతే ఈ రోజుకి లెక్కేసుకుంటే, అందులో ఫారిన్ రిటర్నీస్ నేను చెప్పిన 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చి మనకు దొరికిన వాళ్ళు 10 మంది వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. టోటల్ 45 మెంబర్స్ డిశ్చార్జ్ అయిపోయారు. 11 మంది ఏమో చచ్చిపోయారు ఇప్పటికీ. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. 11 మెంబర్స్ డెడ్. వీళ్ళు పోను యాక్టివ్గా ఇప్పుడు ఈ నిమిషంలో గాంధీ హాస్పిటల్లో మన దగ్గర చికిత్సలో ఉన్న వాళ్ళు 308 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు. ఇది కరోనా లెక్క మనకి. దీంతో ఒక 3,000 మంది వరకు మనం పట్టుకోగలం ఇప్పుడు. ఈ నిజాముద్దీన్, ధర్మిల, దాని ద్వారా వస్తున్నటువంటి పరిణామ క్రమంలో 1089 మొత్తం 89 1089 మందిని కంప్లీట్ గుర్తుపట్టుకున్నాం మనం. 1089 ఇది వీళ్ళు వచ్చేసిండ్రు, మన స్టేట్కి వచ్చేసిండ్రు. ఇంకొక 30 మంది మాత్రం 30 నుంచి 35 మంది ఢిల్లీలో ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. వాళ్ళు రాలే ఇంకా. బహుశా అక్కడనే వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్ చేసి ఉంటారు, ఢిల్లీ గవర్నమెంట్. వాళ్ళకి రానిలే మన దగ్గరికి. కానీ ఇప్పటికి వచ్చిన వాళ్ళు 1089 మంది వచ్చిండ్రు. వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంతమందికి అయితే 172 మందికి వైరస్ వచ్చింది. ఇప్పుడు సచిన వాళ్ళు కూడా గల్ల మందే. ఇవాళ 11 మంది చచ్చిపోయారు, దీనికల్లా చచ్చిపోయారు. అంతకుముందు బ్యాచ్లు ఒక్కరు కూడా చావాలి. ఈ బ్యాచ్లని మొత్తం మరణాలు. వాళ్ళు డైరెక్ట్ అంటించుకున్న వాళ్ళు, లేదా వాళ్ళు అంటించిన వాళ్ళు. సో అట్లా వీళ్ళ ద్వారా, ఈ 172 మంది ద్వారా మళ్ళీ 93 మందికి అంటించారు వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు.
అందరినీ కూడా పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ట్రేసింగ్ అయిపోయింది. సుమారు 3015 మందిని దాకా దీనికి సంబంధించి, ఈ బ్యాచ్కి సంబంధించి ఇప్పుడు మొత్తం అంతా సేకరించి, వివరాలు సేకరించి, ఇక వాళ్ళు వచ్చిన ట్రైన్ల కాడికి వెళ్ళారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, ఆ డబ్బలు ఎవడు ప్రయాణం చేసిండు, వీడు ఏడ తిన్నాడు, ఏడబారినాడు, మంచి చెడ్డ అంతా మొత్తం మీద పట్టేసాడు. దీనిలో అందరూ ఒకే మతానికి ఇందులో లేరు. కొందరు హిందూ సోదరులు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళ ద్వారా సోకిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకొకటి, వాళ్ళ ద్వారా సోకిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మంత్రులకు, టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులకు సామాజిక దూరం వర్తించదా? మంత్రులు ప్రజలకు దూరం ఉండాలని చెబుతూ అధికార పార్టీ నాయకులు మాత్రం సామాజిక దూరం పాటించకుండా దగ్గరగా గుంపులుగా ఉండడం చర్చానీయాంశం అవుతుంది. నిర్మల్ జిల్లాలోని మమడ మండల్, పోన్కల్, రాయదారి గ్రామాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు ఇతరులు టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సమయంలో మంత్రులు చుట్టూ మండల నాయకులు, జిల్లా నాయకులు, అధికారులు దగ్గరగా ఉండడం చర్చానీయాంశమైంది. నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాధితో 2 చనిపోవడం, మరికొంతమందికి పాజిటివ్ రావడంతో కరోనా వ్యాధి రోజురోజుకి విజృంభిస్తున్న వేళ మంత్రులు పాల్గొన్న కార్యక్రమంలో గుంపులుగా ఉండడం ఎంతవరకు సమంజసమని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఈ విధంగా ఒకరికొకరు తగులుతూ ఒకే దగ్గర ఉండడం ఏమిటని, ఇప్పటికైనా నాయకులు సామాజిక దూరాన్ని పాటించి వ్యాధి నివారణలో ముందుండాలని నిర్మల్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. వ్యాధి లోపలికి పోయేటువంటి అవకాశం ఉండదు. అందుకోసం ఈ జాగ్రత్త. మనం ఇవేమి లేకుండా వచ్చి పాటలు పెట్టుకొని ఉండాలంటే ఆగిపోతుందని అనుకోండి. శుభ్రత పాటించడం చాలా అవసరం. ఈ పరిశుభ్రతకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. మనం పరిశుభ్రంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వ్యాధి జాగ్రత్తగా అక్కడే ఉండిపోతుంది, అది అంతరించిపోతుంది. 14 నుంచి 21 రోజుల వ్యవధిలో వైరస్ ఏడ ఉంటే ఆడ ఉన్న వైరస్ ఉన్నట్టు నశించిపోతుంది. కానీ మనం ఆస్కారం ఇస్తే అది 21వ రోజు లోపల మనం ఆస్కారం ఇచ్చి దగ్గర పోతే మనలో చేస్తే మన నుంచి మళ్ళీ 100 మంది చేరే ప్రమాదం ఉంటుంది. అది జరగకుండా జాగ్రత్త వహించడం. మరి వ్యవసాయ యంత్ర సామాగ్రి పనిముట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి బడ్జెట్ లో మరి పెట్టలేదు. ఇప్పుడు ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజులలో ఎప్పుడు వ్యవసాయ పనిముట్లు బడ్జెట్ లో పెట్టినా సామాన్యైజేషన్ వ్యవసాయ యాంత్రికీకరణ అది ఎప్పుడు మళ్ళా ప్రభుత్వం చేపట్టినా బాగా ఆయకట్టు వచ్చి నీళ్లుండి కరెంట్ ఉండి రైతులు బాగా కృషి చేస్తున్నటువంటి ఏరియా ఏదో నిర్మల్ లాంటి ప్రాంతానికి తప్పకుండా నేను ప్రాధాన్యత ఇచ్చి మీకు కొంత అధిక కేటాయింపు ఉండేటట్టు నా సహాయం చేస్తాను. ఇతర పంటలు ఉన్నాయి. మనం కంది కొనుగోలు చేసినాం. సోయా పప్పు శనగ కూడా ఈ ప్రాంతంలో కొంత పడుతుంది. ఈ పప్పు శనగకు సంబంధించి కూడా కొనుగోలు చేస్తున్నాం. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే మనకు కనీస మద్దతు ధర కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిమితి ఏదైతే ఉందో వాళ్ళు తక్కువ ఇచ్చినారు. 47,000 పైచీలు మాత్రమే మెట్రిక్ టన్నులకు ఇచ్చినారు. కానీ మనకు దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల పప్పు శనగ ఇప్పుడు ఉత్పత్తి వస్తూ ఉంది రాష్ట్రంలో. ఈ అదనపు క్వాంటిటీ కావాలని కేంద్ర ప్రభుత్వానికి నేను నిన్ననే లేఖ రాస్తా. వాళ్ళ నుంచి స్పందన ఏమవుతుందో తెలియదు. అది రాకపోని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాన్ని కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మార్కెట్ ద్వారా అది కూడా కొనుగోలు అవుతుంది. కొనుగోలు అయిన వెంటనే మీకు వీలైనంత త్వరగా మీ ఖాతాలోకి డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పి నేను మనవి చేస్తూ మంచి పంటలు పండిస్తూ కష్టపడి మంచి పంటలు పండిస్తూ గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ధాన్య ప్రాసల ద్వారా లక్ష్మి కలగలాడుతుంది. ఒకవైపు ప్రపంచానికి పడినటువంటి వెనుక ఉన్న తెలంగాణ ప్రాంతంలో మాత్రం వ్యవసాయం అద్భుతంగా సాగుతున్నటువంటి కారణంగా మరి వాళ్ళ ధాన్య ప్రాసలు కూడా గ్రామాలకి కూడా కలగలాడుతున్నాయి. మనం ఈ ధాన్య ప్రాసలన్నింటినీ కూడా సక్రమంగా అమ్ముకొని ఆరోగ్య భద్రతలు పాటించి ప్రభుత్వ నియంత్రణను గౌరవించి అందరూ కూడా బాగుండాలి, బాగుపడాలి, మీ అందరికీ శ్రేయస్సు కలగాలని చెప్పి మనసారా ఆలోచిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, జేసీ రవి పట్టాన్ శెట్టి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్ డాక్టర్లు, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో కోవిడ్-19 వైరస్ కట్టడిపై జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఇంతకుముందున్న చర్యలన్నీ కూడా సక్రమంగా అమలు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా సక్రమంగా అమలు అవుతా ఉన్నాయో అవన్నీ కూడా మరి సమీక్ష చేయడం జరిగింది. దానికి ముందుగా ఆ సమీక్షలో చేసినటువంటి నిర్ణయాలకు సంబంధించి వీటన్నిటినీ కూడా తెలియజేసే ముందు ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 266లో అంటే మొత్తంగా శాంపిల్స్ టెస్ట్ ఈ రోజు వరకు ల్యాబ్ పంపించినటువంటి శాంపిల్స్ వచ్చి 3141 శాంపిల్స్ పంపిస్తే అందులో 2772 శాంపిల్స్ నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. 266 శాంపిల్స్ లో మనకి పాజిటివ్ రిపోర్ట్ మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ 266 పాజిటివ్ సంఖ్య ఉందో దానితో పాటు 5 పేషెంట్స్ పాజిటివ్ గా అంతకుముందు నమోదైనటువంటి పాజిటివ్ కేసులుగా నమోదైనటువంటి 5గురికి మరి డాక్టర్లు అందజేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవల వల్ల 5గురికి పాజిటివ్ వచ్చిన కేసులే మళ్ళీ నెగిటివ్ కూడా రావడం జరిగింది. వారందరిలో కొంతమంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కర్నూలు జిల్లాలో టోటల్ గా కరోనా వైరస్ కి సంబంధించి కర్నూలు జిల్లాలో మొట్టమొదటి కేసుగా నమోదవక ముందు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి డోర్ టు డోర్ సర్వేలో కానివ్వండి మనకు వచ్చినటువంటి పాజిటివ్ రిటర్న్స్ 840 మంది సుమారులో 840 మందిని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేయడం మాత్రమే కాకుండా వారందరినీ కూడా హోమ్ క్వారంటైన్ తరలించి సింప్టమ్స్ ఉన్న వారిని అందరినీ కూడా హాస్పిటల్ క్వారంటైన్ కూడా తరలించి అవసరమైనటువంటి ఎవరికైనా లక్షణాలు ఉంటే కరోనా వైరస్ సంబంధించినటువంటి సోకినటువంటి లక్షణాలు ఉంటే వారందరికీ కూడా వైద్య సహాయం కూడా వైద్య సదుపాయం కూడా అందజేయటం వారికి తగినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పారామిలిటరీస్ అందరినీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా కట్టడికే చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు. ఖమ్మం నుండి వివిధ రంగాల వ్యాపారులు, విద్య, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి 1,75,00,000 రూపాయలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అందజేశారు. ఈ క్రమంలోనే మమతా వైద్య విద్యా సంస్థ చైర్మన్, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ కూడా భారీ మొత్తంలో 25 లక్షల రూపాయలు ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం చేసిన అభ్యర్థనకు స్పందించి మంత్రి తన నియోజకవర్గమైన ఖమ్మంలో భారీ స్థాయిలో విరాళాలు పోగు చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఆ మొత్తాన్ని అందజేయగా మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రజలు స్వీయ నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. లాక్డౌన్ సమయంలో పెద్దపల్లి పట్టణంలోని ఓం సాయిరాం వైన్స్ నుండి అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 86,000 రూపాయల మద్యం, 1 కారు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 7 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిరాం వైన్ షాప్ యజమాని లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అడ్డదారిలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
అయింది కదా, ఇట్లా పెట్టచ్చు కదా. ఏం రాలేదు సార్, డీటెయిల్స్ ఇస్తున్నా సార్. సార్ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వైన్స్ది వెనుక వైపున ఉన్న డోర్ నుంచి అందులో పనిచేసే వాళ్ళు తీసుకున్నారు, మాల్ తీసిండు. దాన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చేసి మాకైనా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత తదుపరి చర్యలు వైన్స్ మీద తీసుకోవాలి. అంటే ఎంత లిక్కర్ తీశారు? దాదాపు 86,000 ప్రాపర్టీ లిక్కర్ను తీసిండు బయటకు. షాప్ పేరు షాపు పేరు ఓం సాయిరాజ్ వైన్స్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ బంద్ ఉండడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలో ఇతర రాష్ట్రాల వలస కూలీలకు గ్రేటర్ నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో రాచకొండ సిపి మహేష్ భగవత్, డీసీపీ నారాయణ రెడ్డి, ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షుడు సుధీర్ రాజు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ లాక్డౌన్ బంద్ ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల కూలీలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారు రాష్ట్ర అతిథులుగా భావిస్తామని, అటువంటి వారు ఆకలితో ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల కూలీలకు గ్రేటర్ నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించడం సంతోషించవలసిన విషయమని అన్నారు. ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండి లాక్డౌన్ ని విజయవంతం చేసి కరోనా వైరస్ ని వ్యాప్తి చెందకుండా అరికడదామని తెలిపారు. రోజు ఈ నల్గొండ.org ఇది నల్గొండ సంబంధి ఎవరు ఎన్ఆర్ఐస్ విదేశాలు ఉన్నారు, అమెరికా, కెనడా, యూకే, ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళ ఆ సంఘటన తర్వాత మన ప్రభుత్వ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ వలస కార్మికుల కోసం ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. సో ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరెవరు ఉన్నారు డైలీ వేజ్ వర్కర్ వాళ్ళకి ఈ నిత్యావసరాలు, దాంట్లో నూనె, పప్పు, తర్వాత బియ్యం ఇవన్నీ ఇవ్వడం జరిగినాయి. 14 ఏప్రిల్ దాకా లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఒక్క మైగ్రెంట్ లేబర్ కూడా అది షుడ్ నాట్ బి హంగ్రీ అని మన సీఎం గారు మాట. అది ప్రతి ఒక్కరికి మన భోజనం పెట్టాలి ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాము. ఈ మైగ్రెంట్ లేబరర్ అంటే మన రాష్ట్రానికి వాళ్ళు డెవలప్మెంట్ మెసెంజర్ అని ఆ మాట కూడా సీఎం గారు అన్నారు. సో ఆ మాట నిలబడి మనం ఈ ప్రోగ్రామ్ నల్గొండ.org తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసాము. ఈ సంఘటన తరఫున సుధీర్ రాజు గారు, తర్వాత మన సురేష్ గుప్తా గారు, తర్వాత ఇంకో వాలంటీర్స్ ఉన్నారు నల్గొండ.org తరఫున, తర్వాత మన ఆర్డీఓ గారు, డీసీపీ గారు, చైర్మన్, కౌన్సిలర్, ఎంఆర్ఓ, ఏసీపీ ఇక్కడ అందరు ఈ నిత్యావసరాలు పంపిణీ చేయడం ఇక్కడ జరిగింది. భైంసా పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం నుంచి బైక్, ఇతర వాహనాలు రోడ్డుపైకి రావద్దన్నారు డీఎస్పీ. కేవలం కూరగాయలు, పాలు, మెడికల్ షాపులే తెరిచి ఉంటాయని, వీటిని తీసుకోవడానికి ఇంట్లో ఒకరు మాత్రమే నడుచుకుంటూ వెళ్లాలన్నారు. వాహనాలపై వస్తే కేసు నమోదు చేసి సీజ్ చేయడంతో పాటు కోర్టుకు అప్పగించడం జరుగుతుందన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.
బైన్సా టౌన్లో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీనివల్ల గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం SOP ఫాలో చేస్తూ మేము బైన్సా ఏరియానంతా మేము లాక్డౌన్ చేస్తున్నాము. రేపటి నుంచి ఈ కిరాణా షాప్స్ ఏవి కూడా ఓపెన్ ఉండవు. ఓన్లీ వెజిటేబుల్ షాప్స్, ఫ్రూట్ షాప్స్, మెడికల్ షాప్స్, ఇంకా పాలవి ఇవే ఓపెన్ ఉంటాయి. అవి కూడా 7 o'clock నుంచి 10 o'clock వరకే ఓపెన్ ఉంటాయి. ఎవరు కూడా ఇవి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వెహికల్స్ 2 వీలర్స్ ఏవి తీసుకురావద్దు. 2 వీలర్స్ తీసుకొస్తా వెహికల్స్ సీజ్ చేసేస్తాం. ఓన్లీ నడుచుకుంటూ రావాలా, కొనుక్కోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరు కూడా బయట తిరగడము చేయడము, అనవసరంగా 2 వీలర్స్ మీద తిరగడము చేయొద్దు. ఎవరైనా హాస్పిటల్ పోయేది ఉన్నా, మెడికల్ షాప్ పోయేది ఉన్నా కానీ వాళ్ళు 2 వీలర్ మీద రావద్దు. 2 వీలర్ ఇంట్లో పెట్టి కాలినడకన రావాలి. సాధ్యమైనంత వరకు మేము ఈ వెజిటేబుల్ షాప్స్ని కూడా ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎక్కడ ఈ షాపులు అక్కడ పెట్టించడానికి మేము రేపటి నుంచి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా 2 వీలర్స్ మీద బయట తిరగొద్దు. ఏరియా అంతా ఎక్కడిదక్కడ లాక్డౌన్లో ఉంటుంది. ఎవరైనా బయటకు వస్తే మాత్రము వేరే రీజన్ ఏముండదు. నేను ఒక మెడికల్ షాప్ పోయేది ఉంది, అది ఉంది, ఏది వినమో వాళ్ళ వెహికల్ సీజ్ అవుతుంది. కాబట్టి 2 వీలర్స్ మీద రావద్దు. చిన్నపిల్లలను బయట రోడ్ల మీద ఆడుకొనివ్వద్దు. ఎవరైనా ఆ విధంగా అలౌ చేస్తే కనుక వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము పిలిపించి కేసు బుక్ చేస్తున్నాం. थैंक यू। रेड जोन में आता सिर्फ वो जहाँ पे आदमी को पॉजिटिव आया वो एक ही एरिया नहीं, पूरा टाउन का एरिया रेड जोन में आता। क्योंकि एक 500 मीटर्स रेडियस बोले तो पूरा तकरीबन आधा बैंसा कवर हो जाता। उसी से पूरा एरिया लॉकडाउन कर देते। జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సోడియం హైడ్రోక్లోరైడ్ కెమికల్స్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గల్లీ వెళ్లి పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్ కొట్టడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఇంట్లోనే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ తరిమి కొట్టవచ్చని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమానికి అందరూ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్యక్రమం అనే ఆలోచన ఎవరికి ఏ బస్తీ కాలేజీ ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనకి చాలా సేఫ్ ఉన్న ఖాళీ వాళ్ళు ఒకరి గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యక్రమం మరి చేయడం చాలా అభినందించిన ఈ రహీమత్ నగర్ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం ప్రతి బస్తీలో కూడా దాదాపు 10 రోజులు వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ కార్యక్రమం మా రహీమత్ నగర్ డివిజన్ అని చెప్పి రహీమత్ డివిజన్కి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇట్లాగే ప్రతి డివిజన్లో కూడా, ప్రతి బస్తీలో కూడా, ప్రతి కాలనీ వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే శుభ్రత ఉంటుంది, ప్లస్ మనకు ధైర్యం ఉంటుంది. మా బస్తీకి, మా కాలనీకి ఈ కరోనా వైరస్ రాకుండా కొంచెం మెంటల్గా కూడా వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా ధైర్యం ఉంటుంది. మాకేం భయం లేదు, మా కాలనీలో మొత్తం మందు కొట్టారు, స్ప్రే కొట్టారు అని ధైర్యం ఉండాలి. మామూలుగా కొన్ని నాకు ఫోన్లు వస్తుంటాయి పొద్దున్న లేస్తే, సార్ మా బస్తీలో మందు కొట్టలేదు, మా గల్లీలో కొట్టలేదు, మందు కొట్టలేదు అని చెప్పి అప్పుడు మేము ఆ కంప్లైంట్ తీసుకొని మేము GHMC వాళ్ళకి స్ప్రే కొట్టిస్తాం కార్యక్రమం చేయడం జరిగింది. అట్లా కాకుండా స్వచ్ఛందంగా ఇట్లా వచ్చినాడు మనం అభినందించాలి. ప్లస్ ఇదే మొత్తం కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఈ మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా చేయాలి. మీరు ప్రతి బస్తీ కాలనీ వాళ్ళు మీరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇట్లాంటి కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వబోతున్నాం. మరి ఇక్కడ ఈరోజు ట్రయల్గా ఈ 10 రోజులకి
దేశాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని సంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ అన్నారు. పుల్కల్ ఎంపీడీఓ కార్యాలయం పలు శాఖల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహించినప్పటికీ రోజురోజుకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె అన్నారు. ఏ ఒక్కరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావద్దని ఆమె సూచించారు. అన్ని గ్రామాలలో అధికారులు తిరుగుతూ ప్రజలను కరోనా వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంపీఓ యాదగిరి, ఎస్ఏ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళిన వాళ్ళ విషయం ఇంకా బయటపడలేదు. 14 days అవ్వలేదు. అయిన తర్వాత వాళ్ళు నెగిటివ్గా పాజిటివ్ అనేది అప్పటికీ తెలియదు. పర్వాలేదు అంటే అంత అలర్ట్ అయినా ఉంది, బాగానే నడుస్తుంది. ఇక్కడ డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ అందరూ అలర్ట్గా ఉన్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అన్ని గ్రహించుకొని శుభ్రత, పరిసరాలు శుభ్రతతో పాటు వాళ్ళు కూడా మనిషి డిస్టెన్స్లో ఉంటూ అవసరమైనంత వరకు నుండి బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. బయటకు వచ్చినా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా ఉండి మహమ్మారి బారిన పడకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు ఇంచుమించు మనకు 15-20 రోజులకు 25 రోజుల వరకు వస్తుంది. ప్రతి ఒక్కరికి విషయం తెలిసిపోయింది. ఇంకెవరు వచ్చి చెప్పాలి చేయాలనే అవసరం కూడా లేదు. అందరూ తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ ఈ మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నం చేయాలి. మన ప్రభుత్వం తీసుకున్న సూచనలను అందరూ ప్రతి ఒక్కరూ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కరోనా వైరస్ తో చనిపోయిన వారందరూ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే. బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలన్న సీఎం కేసీఆర్. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. నిర్మల్ జిల్లా పంట కొనుగోలు కేంద్రం వద్ద సామాజిక దూరం పాటించని మంత్రులు. కర్నూలు జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి. నివారణ చర్యలకై అధికారులతో సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న పలువురు దాతలు. ఖమ్మం జిల్లా దాతలు ఇచ్చిన 1,75,00,000 విరాళాన్ని సీఎంకు అందించిన మంత్రి పువ్వాడ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.